హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ ట్రక్ బ్లాగ్స్. మనకైతే మన బండి అయితే కట్టలు అయితే ఎదర్ ఫ్రంట్ కట్టలు అయితే ఇరిగినాయి. మెయిన్ ప్లేట్ అయితే ఇరిగిపోయింది. మన చూడండి ఎలా ఇరిగిపోయిందో. మెయిన్ ప్లేట్ పైకి ఇరిగిపోయింది అసలు మొత్తం. ఇది మనకి ఆల్రెడీ 2-3 ఇది మెయిన్ ప్లేట్ ఆల్రెడీ ఇరిగింది. రైట్ సైడ్ది మధ్యలో ప్లేట్లు ఇరిగినాయి. లెఫ్ట్ సైడ్ సేమ్ అదే ప్లేటు మళ్ళీ ఇరిగింది. అది ఆల్రెడీ కొత్త వేయించాం. దీనికి ఏంటో కట్టలు అయితే సెట్ అవ్వట్లా. ఈ అదర్ బుష్లు కూడా మార్చాలని చెప్పారు. వెళ్దాం అయితే ఇప్పుడు కట్టల మేస్త్రి దగ్గరికి అయితే వెళ్దాం. అయితే ఇక్కడ మన పెద్ద రోడ్లోనే కట్టల మేస్త్రి ఉన్నాడు. ఆ మేస్త్రి దగ్గరికి అయితే వెళ్ళి కట్టలు అయితే వేయించేద్దాం. అది ఎక్కడ ఇరిగిందో ఎప్పుడు ఇరిగిందో కూడా తెలియదు అసలు. అది నేను మళ్ళీ వైజాగ్ నుంచి విజయవాడ వచ్చే దారిలో ఎప్పుడు ఇరిగిందో తెలియదు. నేను నిన్న బండి ఇంటి సామాన్లు వేసుకొచ్చాం. అవి వేసుకొచ్చిన తర్వాత చూస్తే బండి పార్కింగ్ అంటే పక్కన పెడదాం ఇంటికాడ అని చూసేసరికి సైడ్ కట్ట వంగిపోయి ఉంది. ఏంటి అని చూస్తే ఇరిగిపోయి ఉంది. ఏం అర్థం కాదు అసలు. దీని బండికి ముందు మెయిన్ కట్టలు సెట్ అవ్వట్లా అసలు. ఏం అర్థం కావడం వల్ల చూద్దాం మళ్ళీ ఎంత అయిద్దో. ఆల్రెడీ 3 సార్లు వేయించాం. దీనికి 2 సెంటర్ ప్లేట్లు ఇరిగిపోతే ప్లేట్లు వేయించాం. సేమ్ అదే మెయిన్ ప్లేట్ ఇరిగిపోతే మెయిన్ ప్లేట్ వేయించాం. అప్పుడు ఒక 5,000 అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఎంత అవుతాయో. ఇక్కడ వచ్చేసి ఎదర జ్యోతి వెల్డింగ్ షాప్ ఉంటుంది. అంటే మన బళ్ళు అన్నీ వెల్డింగ్ చేస్తారు. వాళ్ళ దగ్గర నేను వర్క్ చేసుకుంటాడు. అక్కడికి వచ్చేస్తే వేసేద్దాం రా అన్న అన్నాడు. ఆటో నగర్ వెళ్ళే పని లేదు, ఇక్కడే వేయించేసుకోవచ్చు. వైఎస్ఆర్ కన్వెన్షన్ పక్కన ఇక్కడ ఆటో బాడీలు అన్నీ కడతారు. పెద్ద రోడ్లో బండి అయితే కట్ట అయితే అది మన ఫ్రెండ్ బండిది యాక్షన్ ఆయిల్ బండిది అయితే తెచ్చేసాము. కట్ట మొత్తానికి మెయిన్ ప్లేట్ అయితే వేసాం. చూద్దాం మళ్ళీ ఈ పద్దాక కంప్లైంట్ మనకి మన బండికి కట్టలే ప్రాబ్లం వస్తున్నాయి. 4 సార్లు ఇరిగినాయి. సెంటర్ ప్లేట్లు 2, మెయిన్ ప్లేట్లు 2. చూద్దాం. లేట్ అయితే వేయించేసాం. చూస్తున్నా బండి అయితే లెఫ్ట్ కొద్దిగా లాగుతున్నట్టుంది. విలైన్మెంట్ ఒకసారి చేయించుకోవాలి. మళ్ళీ విలైన్మెంట్ చేయించేస్తే సెట్ అయితే టక్ టక్ అని రైట్ సైడ్ అయితే సౌండ్ వస్తుంది. అడిగితే కట్లైన్ అడిగితే ఏం పర్వాలేదు, దానికి ఏం ఇబ్బంది ఉండదు అన్నది. చూద్దాం. మొత్తానికైతే మన బండి అయితే కట్టలు చేయించాం. ఒక ప్లేట్ మా ఫ్రెండ్ దగ్గర ఉంటే తీసుకొచ్చి చేసాను. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. పద్దాకా కంప్లైంట్ వస్తుంది. ఈసారి వస్తే మాత్రం కంపెనీలో చేయించేస్తాను. ఇక్కడ మామూలుగా అయితే కంపెనీలో అవసరం లేదు. ఈ ఒక ప్లేట్ 2 ప్లేట్కి వాళ్ళు టైం తీసుకుంటారు. ప్లస్ అమౌంట్ కూడా ఎక్కువ. మనకి ఇక్కడ సింగిల్ ప్లేట్ ఒకటే కాబట్టి తక్కువలోనే అయిపోయింది మనం బయట చేయించేసుకుంటే. ఇక అందుకని చేయించేసాను. నెక్స్ట్ చూద్దాం. ఈసారి కంప్లైంట్ వస్తే కంపెనీలో పెట్టేస్తాను.